ఊర్లో ఎందుకు ఆగింది అని అడుగుతున్నాను. ముచ్చట అయిపోతున్నా సిద్దిపేట కూర్చొని ముచ్చట అయిపోతుంది. ఊర్లో రోడ్ ఎందుకు ఆగింది? 300 మీటర్ల రోడ్డు ఊర్లో ఎందుకు ఆగింది? ఏంది సార్ ఏంది? నేను 10:30కి అప్పనపల్లి ఊరికి రాండి. అంబేద్కర్ బొమ్మకాడ వచ్చి ఊరోళ్ళకి సమాధానం లేదు. కాంట్రాక్టర్ మీరు ఇద్దరు వచ్చి అంబేద్కర్ బొమ్మకాడ 10:30కి ఇక్కడ ఉండాలి. ఓకేనా? ఏడుపిలేదు మీటింగ్ మీటింగ్లో ఓన్లీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మీదనే రెజల్యూషన్ చేసి జిల్లా పరిషత్ మీటింగ్ వాయిదా పడుతుంది. అవినాథ్ గారు 300 మీటర్లు ఊర్లే రాత్రి చిన్న వాన అంటే మొత్తం మడుగులు కట్టినాయి. ఊరు ఎవరొస్తాయి 300 మీటర్లు వేయడానికి మీ కాంట్రాక్టర్ ఎందుకంటే సగం పనులు చేసి జనంతో మమ్మల్ని తెప్పిస్తారు పొద్దున్న అవును. ఈరోజు ఒకసారి వస్తారా? ఇప్పుడు జిల్లా పరిషత్ మీటింగ్ అయిపోయిందని వస్తారా? ఏని డీని తీసుకొని కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి కరెక్ట్ 300 మీటర్ల రోడ్ ఆగిపోయింది. నేను చెప్తాను ఇలా గురువారం నాకు ఆదివారం సాయంత్రం కల్లా రోడ్ కంప్లీట్ చేయలేదు అనుకోండి, మొత్తం ఊళ్ళని తీసుకొని వచ్చి సోమవారం పొద్దుగల మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాను. సార్ మొత్తము తవ్వేసిర్రు, మట్టి పోసిర్రు, ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు తీసుకున్నారు, అయిపోయింది. మిషన్ భగీరథ వినాలి, ఇక వినడం నేర్చుకోవాలి. నాలంటే కాంట్రాక్టర్ మీరు ఇద్దరు రావాలి, సీరియస్ చెప్తానండి. లేదంటే సోమవారం అందరూ ఇలా 10:30 మీ జిల్లా పరిషత్ మీటింగ్ అయిపోయినాక ఊరికి వచ్చి సర్పంచ్ని ఊరోళ్ళందరినీ పిలిచి ఇలా సమస్య ఏంటనే చూసి నిజంగా ఊరోళ్ళు అభ్యంతరం పెడితే ఆగిందా రోడ్డు, మీ తప్పు వల్ల ఆగిందా, మీ కాంట్రాక్టర్ తప్పు వల్ల ఆగిందా చూసి మీకు కంప్లీట్ చేయాలి. సండే మీకు లాస్ట్ డేట్. సోమవారం నాడు నేను మీ ఆఫీస్ ముందు ఊరోళ్ళతో ధర్నా కొట్టాను. 3 ట్రాక్టర్లు కడుతున్నాను. రాలేదు అనుకోండి, సోమవారం రోజు నేను అందుకనే ఏమంటున్నాను, ఆదివారం మీద 3 రోజులు చేయాలి. చేయాలి సోమవారం నవీన్ నవీన్ వీడియో వీడియో ఫోటోలు కూడా ఫోటోది ఇట్లా ఇంకొకరా అన్న